హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు జోడీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు బాగుంటేనే నేను బాగుంటాను కాబట్టి. మీ అందరికీ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాను, కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అడిగినందుకైనా. సో వీడియోలోకి వచ్చేస్తే మీరు ఆల్రెడీ షార్ట్ చూసే ఉంటారు కదా. నిన్న మేము లయా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తను ముందు రోజే కాల్ చేసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను, పసుబొట్టు తీసుకోవడానికి ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసింది. ప్రేమతో పిలిచిన తర్వాత వెళ్లకుండా ఉంటామో చెప్పండి? ఎప్పుడైనా ఎవరింటికైనా ఫంక్షన్స్ కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇద్దరు పిల్లలతో ఇబ్బంది అవుతుందేమో, వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తాను. బట్ లయా ఇన్వైట్ చేయగానే ఆ ఆప్షన్ కూడా తీసేశాను. ఎందుకంటే పసుబొట్టు తీసుకోవడమే మన అదృష్టం. అట్లాంటి అదృష్టాన్ని వదులుకుంటామో చెప్పండి? ఈ రోజు నరేష్ కి ఆఫీస్ లేకపోవడం కూడా మాకు కొంచెం కలిసి వచ్చింది. తనకి డ్యూటీ ఉండుంటే మేబీ వెళ్లే వాళ్ళం కాదేమో, ఎందుకంటే తనది డే టైం కాబట్టి. ఇద్దరు పిల్లల్ని తీసుకుని అయితే ఫ్యామిలీతో వెళ్ళాము. వెళ్ళగానే చాలా బాగా రిసీవ్ చేసుకుంది. నిజం చెప్తున్నా, పర్సనల్ గా నాకు లయ ఎంత బాగా నచ్చిందో, తన మాట తీరు, పలకరించే విధానం కూడా. మీలో చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు తన వీడియోస్ కి, బట్ తను అలా కాదు, చాలా స్వీట్ పర్సన్. మీరు ఒక్కసారి మాట్లాడితే ఎందుకు మాట్లాడమా ఇలా అని మీకు మీరే రిగ్రెట్ ఫీల్ అవుతారు. తను నాకు కాల్ చేసినప్పుడు 10:30 వరకు రమ్మని చెప్పింది. ఆల్మోస్ట్ 11-12 అవుతుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అందుకే ఎర్లీ మార్నింగే లేచి పూజ చేసుకుని మేము ఆల్మోస్ట్ 11 వరకల్లా వెళ్ళిపోయాం అక్కడికి. మేము వెళ్ళేసరికి పూజ అయితే కంప్లీట్ చేసుకుంది. వాయినాలన్నీ రెడీ కూడా చేసి పెట్టుకుంది. నైట్ అంతా నిద్రపోకుండా కష్టపడి అమ్మవారిని రెడీ చేసుకుందంట. చాలా పనులు ఉంటాయి కదా వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు, ఎంతో ఓపిక ఉండాలి. అవన్నీ మేనేజ్ చేసుకోవాలంటే నైట్ అంతా మెలకుతో ఉండి చేసుకోవడం అంత చిన్న విషయం ఏం కాదు. ఇంకా వాళ్ళ అత్తమ్మ ఇంట్లోనే ఉంది కాబట్టి, పిల్లల్ని చూసుకుంటుంది కాబట్టి కొంచెం ఈజీ అయి ఉంటుంది. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరికి చెప్పినట్టుంది. మేము వెళ్ళినప్పటి నుంచి ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. మేమైతే ఫస్ట్ వెళ్ళాము, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మేము వెళ్ళిన తర్వాతే వచ్చారనమాట. నాకు కూడా చాలా సార్లు అనిపిస్తుంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటే బాగుండు ఇంట్లో అని. బట్ కొత్త పద్ధతులు కదా, ఇంట్లో అమ్మ వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఎవరు చేయలేదు కాబట్టి ఇంట్లో కొత్తగా ఏది స్టార్ట్ చేయాలన్నా ఎక్కడో ఒక చిన్న భయం. ఇది చేద్దాం అనుకుంటున్నా అని అమ్మ వాళ్ళకి చెప్పినప్పుడు, ఎందుకు మనం ఎప్పుడు చేసామని, మంచి చెడు ఉంటాయి కదా, ఏమొద్దు నార్మల్గా పూజ చేసుకొని వాళ్ళు అడ్వైజెస్ ఇస్తారు కదా, ఇంకా వాటిని కాదని చేసుకుంటే ఎందుకు లేని కొన్ని డౌట్లన్నీ అని చెప్పి ఎప్పుడు స్కిప్ చేస్తూ ఉంటా. నాకైతే నిజానికి ఇవన్నీ ఉంటాయా అనుమానాలు, మనం పెట్టుకున్నవే కదా అనిపిస్తుంది కొన్నిసార్లు. బట్ కొన్నిసార్లు ఏమో మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు కదా, నమ్మాలేమో అని అనిపిస్తుంది. మీరు చెప్పండి, ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకోకపోయినా మనం చేసుకోవచ్చా? ఏమి కదా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు ఇది డౌట్ ఎప్పటి నుంచో ఉంది. నేనైతే ఒకరి దగ్గర నుంచి వాయనం తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. చాలా బాగా అనిపించింది. అందరూ అలా తీసుకుంటున్నప్పుడు చాలా మంది వాయనం అయినా లేదంటే ఏదైనా దేవుడికి సంబంధించి ప్రసాదాలన్నీ చివరి కొంగుతో తీసుకుంటారు కదా, అలా అస్సలు తీసుకోకూడదంట. ముందు నుంచే తీసుకోవాలంట. అంటే లయ వాళ్ళ అత్తమ్మ అంటున్నారు అలా తీసుకోకూడదని. ఆంటీతో మాట్లాడుతున్నంతసేపు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఊర్లో మన అమ్మ వాళ్ళతో, మన చుట్టాలతో ఎంత హ్యాపీగా మాట్లాడతామో ఫ్రీగా, అలానే మాట్లాడుతున్నట్టు అనిపించింది. అంతే ఫ్రీగా మాట్లాడింది కూడా ఆంటీ. మళ్ళీ మీరు అనుకుంటారేమో ఎక్కువగా బిల్డప్ ఇవ్వకు, ఎవరైనా అలానే మాట్లాడతారని. నేను అలా అనట్లేదు. కొత్తగా మనం తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనల్ని అందరూ ఒకేలా పలకరించారు కదా, అలా పలకరించాలన్నా కూడా మంచి మనసు ఉండాలి. నేను దాని గురించి మాట్లాడుతున్నా. ప్రసాదాలు అయితే 5 రకాలు ఓపికతో ఎంత టేస్టీగా ప్రిపేర్ చేసిందో నాకైతే చాలా బాగా నచ్చాయి. అమ్మవారికి కూడా చాలా బాగా నచ్చుంటాయి నాకు తెలిసి, ఎందుకంటే ప్రేమతో చేసి ఉంటది కదా. నాకైతే హోమ్ టూర్ చేయాలనిపించింది. ఫస్ట్ టైం వచ్చాను కదా, అండ్ ఫస్ట్ టైం కూడా చూడడం, వీడియోస్ లో చూడడం తప్ప డైరెక్ట్ గా ఇదే ఫస్ట్ టైం కాబట్టి మీకు కూడా ఒకసారి చూపించేస్తే అయిపోతుంది కదా అని. ఓవర్ గా బిల్డప్ ఇవ్వక మేము ఆల్రెడీ చూసేసాం అనుకుంటారేమో, బట్ నా ఛానల్లో చూడలేదు కదా. ఇల్లు చూడడానికి చిన్నగా ఉన్న మంచి ప్లానింగ్ తో క్యూట్ గా రెనోవేట్ చేయించుకున్నారు. ఇల్లు మొత్తం కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఇంత రెనోవేట్ చేయించుకోవడానికి ఎంత కష్టం ఉండుంటది కదా దాని వెనకాల. వెళ్ళిన పని చూసుకొని రాక నీకు బిల్డప్లు అన్నీ అవసరమా అనుకుంటారేమో. ఎలాగో వెళ్ళాం కదా, చూపిస్తే తప్పేముంది చెప్పండి. యాక్చువల్గా మీరు ఈ డైలాగ్ వేస్తారని నేను లయతో అన్నాను, నువ్వు కూడా రా మీ ఇల్లే కదా ఇద్దరం కలిసి చూపిద్దామని. బట్ తను పర్లేదులే, నువ్వు ఒక్కదానివే చూపించాను అనింది అనమాట. ఇంకా తను బిజీగా ఉంది కదా ఎలాగో వర్క్లో అని నేనే మీకు చూపిస్తున్నా. అయినా పాలిసీలింగ్ అంతా కూడా నాకు చాలా క్యూట్గా అనిపించింది. అంటే పెద్ద హడావిడి అలా పిచ్చి పిచ్చిగా లేకుండా నీట్గా అనిపించింది నాకు చూడ్డానికైతే. లయ మీకు ఆల్రెడీ చెప్పింది కదా హోమ్ టూర్ చేసినప్పుడే, అంటే ఇల్లు రెనోవేట్ చేసేటప్పుడు కూడా మీకు ఆల్రెడీ చెప్పింది. హాల్లోనే బెడ్రూమ్ వస్తుంది అటు సైడ్ కి, బట్ అది తీసేసి మొత్తం హాల్ లాగా కన్వర్ట్ చేసుకున్నారు. ఎందుకంటే మరీ కంజెస్టెడ్ అయిపోతుంది కదా, కొంచెం షార్ట్ ఉంది కాబట్టి. ఆ రూమ్ తీసేయడం వల్ల హాల్ అయితే కొంచెం పెద్దగా వచ్చింది. ఒక చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్ గా ఇల్లు అయితే సూపర్ గా సరిపోతుంది. నాకైతే ఎంత బాగా నచ్చిందో. ఇది బెడ్రూమ్ అనమాట. పాలిసీలింగ్ దీనికి కూడా సింపుల్ గా ఇలా ఇచ్చారు. ఎంత బాగుందో. వాళ్ళ ఫోటో కూడా ఒకటి ఉంది, క్యూట్ ఉన్నారు కదా. నేను అక్కడ లయతో ఉన్నంతసేపు ఇంకొద్దిసేపు ఉంటే బాగుండు అనిపించింది. ఉండలేకపోయావా మరి మొత్తం అక్కడే అని అనుకోకండి, అలా ఉంటే బాగుండదు కదా. కాసేపు ఉండి కొన్ని రీల్స్ చేసుకుని కొన్ని వీడియోస్
తీసుకుని అయితే రిటర్న్ వచ్చేసాము. ఇది కిచెన్ అన్నమాట. ఎంత బాగుంది కదా. ఇల్లు మొత్తంలో హైలైట్ ఏదైనా ఉంది అంటే బెడ్రూమ్ లో ఉన్న ఈ విండో నుంచి కనిపించే వ్యూనే. అసలు ఎంత బాగుందో చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు. ఊర్లో ఉన్నా కూడా ఇంత మంచి వ్యూ అయితే మనం చూడలేము. ఇక్కడ కూర్చొని మనకి ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా గడపొచ్చు. నైట్ టైం అయితే ఇక్కడ నుంచి వ్యూ ఇంకా బాగుంటుందంట. లైక్ ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అంట చెప్పింది తను. ఒక టీ చేతిలో పట్టుకున్నప్పుడు వర్షం అలా పడుతూ ఉంటే పకోడియో సమోసాను తింటూ ఉంటే ఎలా ఉంటుంది. ఇంకా ఒకరి తర్వాత ఒకరు అయితే కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నారు. లైక్ అంత ఓపిక ఎలా ఉందా అనిపించింది నాకు. కానీ తన మొహంలో క్లియర్ గా తెలుస్తుంది బాగా అలసిపోయింది, రెస్ట్ కావాలని. ఒక రీలైనా చేద్దాం అనుకున్నాము ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పి. బట్ తనకు అక్కడ టైమే లేదు అసలు. కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నారు. ఆ బిజీలోనే ఉంది. కానీ ఒకటైనా చేస్తే బాగుండు అనిపించింది. ఎలానో అలా కష్టపడి ఒక రీల్ అయితే చేశానులేండి. అది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. చూడడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. పెళ్ళైన ఆడవాళ్ళకి వరలక్ష్మి వ్రతం కంటే పెద్ద పండుగ ఏముంటుంది చెప్పండి. మన ముత్తైదులందరి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవడం కంటే పెద్ద విషయం ఇంకేదైనా ఉంటుందా. వెళ్ళేటప్పుడు కొంచెం భయమే వేసింది. ఇద్దరు పిల్లలు ఇద్దరు బాగా సతాయిస్తారు కదా, ఎలా ఉంటారో ఏంటో అని చెప్పి. బాగా సతాయిస్తే వెంటనే రిటర్న్ అవ్వాలి వాయనం తీసుకొని అని అనుకున్నాను. బట్ బానే ఉన్నారు ఈసారి. ఎందుకో వెళ్ళేటప్పుడే మరీ చెప్పాను, చిన్నోడికి ఎలాగో నేను చెప్పిన మాట అర్థం కాదు, అర్థమైనా వాడు వినడనుకోండి. అందుకే నా పెద్ద కొడుక్కి చెప్పాను, నాన్న అక్కడికి వెళ్ళాక నన్ను అస్సలు సతాయించొద్దు, తమ్ముడు ఒకవేళ ఏవైనా పనులు చేసినా కూడా వాడిని నువ్వే ఓదార్చాలి అని. ఇంటికి ఎవరు రాకముందే ఇవ్వాల్సిన వాయనాలు మొత్తం రెడీ చేసి పెట్టుకుంది. కుంకుమ, పసుపు, గాజులు అలా ఉంటాయి కదా, అలాంటివి అనమాట. ఇలాంటి పండుగలు ఇంట్లో జరుపుకున్నప్పుడు అలసిపోతామేమో కానీ మనసుకు కలిగే ప్రశాంతతే వేరు కదా ఎంతైనా. లైక్ ఇద్దరు కొడుకులే, నాకు ఇద్దరు కొడుకులే. మేమిద్దరం అనుకున్నాము ఒక పాప ఉండుంటే బాగుండు, ఈ రోజు అందంగా రెడీ చేసేవాళ్ళమని. ఎంతైనా ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏ పండగ వచ్చినా ఏదొచ్చినా ఆ సంతోషమే వేరు కదా. వరలక్ష్మి పూజకి ఏం తీసుకొని వెళ్తారు వాయనం తీసుకోవడానికి వెళ్ళేటప్పుడని నాకైతే అంత బాగా తెలీదు. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు తీసుకోలేదు కదా. అందుకే ముందు రోజు లయ ఫోన్ చేసినప్పుడే అడిగాను నేను, అంటే ఏమైనా తీసుకురావాలా, పద్ధతులు అట్లాంటివి ఏమైనా ఉంటాయా అని. తనైతే అట్లాంటి ఏం ఉండవు, నార్మల్ గా రండి అని చెప్పింది. కానీ ఎందుకో నాకు మనసు అయితే ఒప్పుకోలేదు. అమ్మవారి పూజ దగ్గరికి వెళ్తున్నాం కదా, ఉట్టి చేతులతో ఎలా వెళ్తాం అనిపించింది. అందుకే వెళ్ళేటప్పుడే ఒక కొబ్బరికాయ, పూలు, అరటిపళ్ళు అయితే తీసుకుని వెళ్ళాము. బట్ కొబ్బరికాయ కొట్టడానికి రాయి లేదంట, కొబ్బరికాయ అక్కడే పెట్టేసింది లయ. చాలా అందంగా రెడీ అయింది కదా మహాలక్ష్మి లాగా. చూడగానే నాకు కూడా అదే అనిపించింది. ఎంత ఓపికగా ఇవన్నీ చేసుకొని తను కూడా ఇంత అందంగా ఎలా రెడీ అయిందా అని చెప్పి. నాకైతే అంత ఓపిక అస్సలు ఉండదు, చాలా ఈజీగా తీసుకుంటా ఏదైనా. ఫస్ట్ టైం నేను ఒకరి దగ్గర నుంచి వాయనం తీసుకొని ఇలా ఆశీర్వదించడం, దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించాను. ఇంతకంటే పెళ్ళైన ఆడపిల్లకి గొప్ప ఆశీర్వాదం ఇంకేదైనా ఉంటుందా చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మాటల్లో చెప్పలేను నేను. ఎంత బాగా మాట్లాడిందో తను నాతోని. అంటే ఒక చెల్లో అక్క ఉంటే మనతో ఎంత ఫ్రీగా ఉంటుందో నాకైతే సేమ్ అలాంటి ఫీలింగే వచ్చింది. ఒకటి మాత్రం హార్ట్ఫుల్ గా చెప్తా, ఏ మనిషినైనా దూరం నుంచి చూసే వాళ్ళు ఇలా అలా అని చెప్పి ఎప్పుడు డిసైడ్ చేసుకోకూడదు. ఎవరినైనా దగ్గర నుంచి చూసినప్పుడే కదా వాళ్ళ మనస్తత్వాలు ఏంటని తెలిసేది. నాకైతే ఇంత ఓపిక అస్సలు ఉండదు. నైట్ అంతా మెలకుతో ఉండి కూడా ఇంతలా వచ్చిన వాళ్ళందరినీ ప్రేమతో పలకరించడం, వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవడం. నేనైతే అంత లైట్ తీసుకుంటా. లయతో కూడా అదే అన్నాను, నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఓపిక, నాకైతే అస్సలు ఉండదు అని చెప్పి. అమ్మవారికి పూజ చేయాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి మనకి అంత ఓపిక తెప్పిస్తుందేమో, లేదంటే మన వల్ల అవుతుందా చెప్పండి. వాళ్ళు ఉండే ఫ్లాట్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి. సెక్యూరిటీ కూడా చాలా టైట్ ఉంది. అక్కడ మమ్మల్ని వెళ్ళగానే ఆపేశారు. లయ వాళ్ళు అని చెప్పగానే లయ యూట్యూబర్ వాళ్ళ ఇంటికా అని అడిగారనమాట. అందరికీ తెలుసు మాక్సిమం వాళ్ళు అక్కడ. ఇంకా లయకి కాల్ చేసి మాట్లాడిన తర్వాత మమ్మల్ని అయితే లోపలికి ఎలో చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. ఎవరు పడితే వాళ్ళని లోపలికి ఎలో చేయకుండా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతున్నారు. ఇలా హ్యాపీగా డే అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఆల్మోస్ట్ 11 వరకు అక్కడికి రీచ్ అయితే ఇంటికి రీచ్ అయ్యేసరికి మళ్ళీ ఒక 3 అయింది. అన్ అవర్స్ అక్కడే స్పెండ్ చేసాము. నెక్స్ట్ టైం ఖచ్చితంగా లయ వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే మమ్మల్ని ఇన్వైట్ చేసింది కదా తను, మరి వాళ్ళు కూడా మా ఇంటికి రావాలి కదా. ఖచ్చితంగా పిలుస్తాను ఒక రోజు. వాయనం అయితే తీసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇవే అనమాట ఫ్లాట్స్. ఎంత నీట్ గా ఉన్నాయి కదా, చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎలాగో వీడియో మొత్తం చూసారు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.